ఎంత పాన్ ఇండియా మార్కెట్ విస్తరించినా ఇప్పటికీ నార్త్ సౌత్ కలెక్షన్స్లో డిఫరెన్స్ కనిపిస్తోంది. ప్రభాస్ నటించిన సినిమాలు లేకపోతే రాజమౌళి తెరకెక్కించిన మూవీస్కు మాత్రం నార్త్ సౌత్ అనే డిఫరెన్స్ లేకుండా వసూళ్లు వస్తున్నాయి. మిగతా చిత్రాలకు మాత్రం అక్కడి వాళ్లకు ఇక్కడి సపోర్ట్, ఇక్కడి వాళ్లకు అక్కడ సపోర్ట్ అవసరం ఏర్పడుతుంది. దేవరాకి కూడా బాలీవుడ్ బిగ్ స్టార్ సపోర్ట్ చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా బడా స్టార్? బాలీవుడ్ మార్కెట్ పై అక్కడి ప్రసిద్ధ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు ఉన్నంత పట్టు మరొకరికి లేదు అనేది చాలా మంది చెప్పుకొచ్చే మాట. అందుకే బాలీవుడ్ లో చాలా మంది స్టార్స్ కు అతనే మెంటార్ గా వ్యవహరిస్తుంటాడు. ఒక దశలో షారుఖ్ ఖాన్ కు, ఆ తర్వాత చాలా మంది యంగ్ హీరోలకు, అలియా, జాన్వీ కపూర్ లాంటి యంగ్స్టర్స్ కు మెంటార్ గా వ్యవహరించాడు కరణ్. బాహుబలిని బాలీవుడ్ లో ప్రమోట్ చేసింది కరణ్ జోహార్. ఆ తర్వాత విజయ్ దేవరకొండను లైగర్ తో హిందీ ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాడు. కాకపోతే ఈ సినిమా తాను అనుకున్న క్యాలిక్యులేషన్స్ ఎక్కడో దెబ్బతిన్నాయి. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు దేవరా మూవీని నార్త్ మార్కెట్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అందుకోసమే రీసెంట్ గా దేవరా హిందీ వర్షన్ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. బ్రహ్మాస్త్ర తెలుగు వర్షన్ రిలీజ్ సమయంలో ఈ సినిమా నిర్మాత కరణ్ జోహార్ కు అండగా నిలిచాడు ఎన్టీఆర్. ఇప్పుడు దేవరా కోసం కరణ్ జోహార్ ముందుకొచ్చాడు. వీరిద్దరి బాండింగ్ చూస్తుంటే నార్త్ సైడ్ మార్కెట్ లో ఎన్టీఆర్ ను నిలబెట్టే బాధ్యతను తీసుకున్నాడని బీటౌన్ లో ప్రచారం సాగుతోంది. మరోవైపు దేవరాతో ఎన్టీఆర్ నార్త్ మార్కెట్ ను కొల్లగొడితే ఆ తర్వాత విడుదలయ్యే వార్ 2 మూవీతో నార్త్ మార్కెట్ లో మరింత స్ట్రాంగ్ అవుతాడు. అప్పుడు కరణ్ జోహార్ బ్యానర్ లో టైగర్ హీరోగా డైరెక్ట్ హిందీ ఫిల్మ్ తెరకెక్కినా ఆశ్చర్యం లేదు.